విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు 5 సిబ్బందులు కూడా మృతి చెందడం జరిగింది. అత్యంత హృదయ విదారకమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 6 అని అంటున్నారు. అయితే డీజీసీఏ సైతం కూడా అధికారికంగా వెల్లడించింది. మొత్తం 5 చనిపోయినట్టు కూడా డీజీసీఏ కాచిపెడుతున్న ఒక ప్రకటన చేసింది. ఇక విమాన ప్రమాదానికి గల కారణాలపై కూడా డీజీసీఏ ఒక కమిటీని కూడా వేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి బారామతి వెళ్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా బారామతి ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేసే సమయంలోనే కొంత విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాంకేతిక లోపమా లేదంటే ప్రతికూల వాతావరణం లేకపోవడం దీనికి ప్రమాదం గల కారణం అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. కానీ విమానం 8:45 సమయంలో నేరుగా అక్కడ బారామతిలో మహారాష్ట్ర నుంచి తిరిగి బారామతికి వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదం సమయంలో మొత్తం అజిత్ పవార్ అంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో పాటు మరో 5 సిబ్బంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు పైలట్, అదేవిధంగా ఆయన రెగ్యులర్ గా నిర్వహించే ఓఎస్జీ సైతం కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 5 పైగా చనిపోయారనేది కూడా తాజాగా డీజీసీఏ కూడా ఇప్పటికే ప్రకటన చేస్తుంది. ఇక దీనిపైన ఇప్పటికే సివిల్ ఏవియేషన్ శాఖ సైతం దృష్టి సారించింది. ప్రధానంగా విమాన ప్రమాదం గల కారణాలపై ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఉదయాన్నే ప్రతికూల వాతావరణం లేకపోవడం ప్రమాదానికి కారణం అనేది కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే విమానం పడిపోయిన పరిసర ప్రాంతాలు చూస్తే పూర్తిగా కూడా మంచు దుప్పట్లాగా కప్పిపరిచిన ఆ ప్రదేశం అంతా కూడా పూర్తిగా అదే విధంగా కనిపిస్తుంది. కొంత వాతావరణం ప్రాబ్లం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ముంబై నుంచి బారామతి చార్టర్డ్ ప్లాన్ లో మొదట ప్రయాణం చేశారు. అందులో భాగంగానే మొదట అది ల్యాండింగ్ సమయంలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. అయితే ల్యాండింగ్ సమయంలో పైలట్ సాంకేతిక లోపం తలెత్తిందా అనే కోణంలో చూసారా, లేదంటే ఒక్కసారిగా గ్రౌండ్ క్లియరెన్స్ సరిగా కనిపించకపోవడంతో ఫ్లైట్ ని ల్యాండ్ చేశారనేది కూడా తేలాల్సింది. అయితే క్రాషింగ్ బలంగా భూమిని విమానం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పాటు ఆటోమేటిక్ గా పూర్తిగా విమానం పేలిపోయిన దుస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా చెల్లాచెదురుగా పడిపోయిన శకటాలు అందరినీ కూడా కొంత భయాందోళన గురి చేస్తామని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పడిపోవడంతో పాటు పెద్ద ఎత్తున ఒక బాంబ్ లాగా విస్ఫోటనం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అనేక మంది స్థానికులు సైతం కూడా విమానం కూలిపోయిన స్థలానికి చేరుకొని ఒక్కసారిగా ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు తెలుసుకునే లోపే పోలీసులకు సైతం కూడా ఒక సమాచారం అందించడం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మొదట విమానానికి సంబంధించిన శకటాలతో పాటు అటు మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు డీజీసీఏ కూడా పోలీసు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనంతరమే వెంటనే అది అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానంగానే వారు పేర్కొనడం తెలుసు. స్పష్టంగా అధికారికంగా కాసేపటి క్రితమే డీజీసీఏ కూడా ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఈ ప్రమాదంలో 5 మంది చనిపోయిన తెలుస్తుంది. దాదాపు ఒక కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ నేత అజిత్ పవార్ మృతితో పాటు పూర్తిగా మహారాష్ట్రలో కొంత ఒక చలమలు కూడా అందుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ నేత లేడనేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత విషాదకరమైన ఘటనగా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవలనే ఎన్సీపీలో కీలకంగా అంటే శరద్ పవార్ పార్టీలో అత్యంత కీలకంగా శరద్ పవార్ కి స్వయం కొడుకు వరుస అవుతారు. ప్రస్తుతానికి ఆయన శరద్ పవార్ పార్టీ నుంచి నేరుగా బయటికి వెళ్ళిపోయి ఎన్సీపీని తనకు ఇవ్వాల్సిన కూడా గతంలో అనేక రాజకీయ రగడ కూడా మహారాష్ట్రలో చూసాం. తాజాగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోవడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పాల్సి ఉంటుంది. ఆయనతో పాటు మరో 5 సిబ్బంది కూడా మృతి చెందినట్టు కూడా అధికారికంగా డీజీసీఏ కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా వెలువడించింది. దాదాపు క్రాషింగ్ సమయంలో కొంత ప్రతికూల వాతావరణం లేకపోవడమే అందుకు ప్రమాదానికి గల కారణం అనేది కూడా ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. కాసేపటి ప్రధాని మోదీ సైతం కూడా అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వారికి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు ఎవరో ఒకరు కూడా నేరుగా ఇప్పుడు మహారాష్ట్ర వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగా బీజేపీలో అలయన్స్ లో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు. బీజేపీకి అత్యంత సన్నిహితంగా కేంద్ర హోంమంత్రి అదేవిధంగా ప్రధాని మోదీకి సైతం కూడా అత్యంత సన్నిహితంగా అజిత్ పవార్ ఉంటారనేది కూడా అజిత్ పవార్ ఉంటున్నారు. దాదాపు ఈ ప్రమాదంతో పూర్తిగా ఎన్సీపీలో కొంత విషాద చరమలు అంటుకున్నాయని చెప్పాల్సి ఉంటుంది. నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట ప్రారంభ